ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? రెండు చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. గడిచిన వారం చెప్పుకున్నటువంటి వర్తమానానికి కొనసాగింపుగా ఈరోజు వర్తమానం కూడా జ్ఞాపకం చేసుకుందాం. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడి లేఖన భాగాన్ని మన వెనుకటిలో దీవించునుగాక. ఆమేన్. కొందరు ఎలా ఉంటున్నారో ఆ కొందరులో నువ్వు ఎందులో ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలని. అంటే కొందరు 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 అనేటువంటి వచనాలు నేను చూపించాను. గత వారం 3 కొందరులో అనేటువంటి మాటలు మనం చూసాం. వాటిలో నువ్వు ఏ కొందరులో ఉన్నావు అని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే చాలా మంది లేరు కనుక గడిచిన వారంలో 3 పాయింట్లు ఒక్కొక్క నిమిషం 3 నిమిషాల్లో గత వారం మెసేజ్ సంక్షిప్తంగా ముఖ్యాంశాలుగా జ్ఞాపకం చేసి ఆ మెసేజ్కి కంటిన్యూగా ఈ వారంతో కూడా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట ఇదే వచ్చిన జ్ఞాపకం చేసుకున్నాం. కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారంట. ఏంటి ఆలస్యం? దేవుని యొక్క రాకడ ఆలస్యంగా ఉంది అని చెప్పి వారు ఇష్టం వచ్చినట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారిని అడిగినప్పుడు ఎందుకు దేవుని భయం లేకుండా, దేవుని భక్తి లేకుండా, దేవుని సన్నిధి అంటే విలువ లేకుండా ఎందుకు జీవిస్తూ ఉన్నావు? వాక్యం తెలుసు కదా నీకు అని ప్రశ్నిస్తూ ఉంటే కొందరి నుంచి వచ్చేటువంటి సమాధానం ఏంటంటే, ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల నుంచి యేసుక్రీస్తు ప్రభువుల వారు వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు, ఇదిగో రేపు వస్తారు ఎల్లుండి వస్తారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కానీ ఆయన ఇంకా రాలేదు. మా ముత్తాతలు అయిపోయారు, మా తాతలు అయిపోయారు, మా నాన్నలు అయిపోయారు, మా తరం వచ్చేసింది, మా పిల్లలు పుట్టేశారు, మనవాళ్ళు వచ్చేసారు, అయినా కానీ ఏసై రాలేదు. కాబట్టి ఆయన అప్పుడే రాడు కనుక ఇంకా పరిశుద్ధంగా ఉండడం ఎందుకు, రోజు చర్చికి వెళ్ళిపోవడం ఎందుకు, రోజు ప్రార్థన చేసుకోవడం ఎందుకు, రోజు బైబిల్ చదివేయడం ఎందుకు, లోకంలో ఉన్న వాటిలో కూడా సంతోషించుదాం, లోకములో కూడా ఆనందించుదామని కొందరు ఏమనుకుంటున్నారంటే ఆయన రావడం ఆలస్యం ఎంచుకొని లోకములో లోక ఆశల్లో శరీరేచ్ఛల్లో సంతోషిస్తూ ఉన్నారు. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? రెండవ మాట మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో సార్దీసు సంఘములో కొందరు ఉన్నారంట. ఆ సార్దీసు సంఘములో కొందరు ఏం చేస్తున్నారంటే ఎటువంటి పాపము వారికి తగలకుండా, ఎటువంటి పాపము తమకు అంటుకోకుండా తమ్మును తాము పరిశుద్ధంగా కాపాడుకుంటున్న వారు కొందరు సంఘములో ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఆ సార్దీసు సంఘములో ఉన్న కొందరు అని చెప్పేటువంటి దానికి అర్థం ఏంటంటే మరికొందరు పాపములో ఉన్నారు, మరికొందరు అపవిత్రులుగా ఉన్నారు, మరికొందరు దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఉన్నారు. ఆ సార్దీసు సంఘములో కొందరు లోకానుసారంగా శరీరానుసారంగా పాపానుసారంగా జీవిస్తూ ఉంటే కొందరేమో పరిశుద్ధంగా తమ యొక్క జీవితాలను పవిత్రంగా కాపాడుకుంటున్నారు. మరి సంఘములో ఉన్న నీవు పరిశుద్ధుల గుంపులో ఉన్నావా? పరిశుద్ధులుగా ఉన్న కొందరు, ఆ కొందరిలో నీవు పరిశుద్ధురాలిగా నీవు ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుని బిడ్డ, పరిశుద్ధులుగా ఉండే కొందరిలో ఉన్నావా? అపరిశుద్ధులుగా ఉండే కొందరిలో ఉన్నావా? ఆలోచన చేయాలి. ఈ వర్తమానం యొక్క ముఖ్యాంశం అదే. ఏ కొందరిలో నువ్వు ఉన్నావు? కొందరు ఆలస్యం ఎంచుకొని ఇష్టమచ్చిగా జీవిస్తున్నారు, వారికి లేకున్నావా? కొందరు ఆయన రావడం లేట్ అవుతుంది కాబట్టి ఎలా ఉన్నా పర్వాలేదు అని వారి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవిస్తున్నారు, పాపాన్ని అనుసరిస్తున్నారా? అలా జీవిస్తున్నావా? మరికొందరైతే తమ యొక్క జీవితాలను, తన మాటలను, చూపులను
ప్రవర్తనను పరిశుద్ధంగా కాపాడుకుంటున్న కొందరు సార్దీస్ సంఘంలో ఉన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి సంఘంలో ఈ రెండు గుంపులు ఉంటాయి. ఒకటి పరిశుద్ధమైనటువంటి గ్రూపు, రెండు పాపమును ప్రేమిస్తున్నటువంటి గ్రూపు, లోకాశలతో నిండినటువంటి గుంపు. మరి నీవు కొందరిలో, పరిశుద్ధమైన కొందరిలో ఉన్నావా, లేక పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని ఆస్వాదము చేసుకొని జీవిస్తున్న కొందరిలో ఉన్నావా ఆలోచన చేయాలి. మూడవది, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అని ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని జ్ఞాపకం చేశారు. కొందరు ఏం చేస్తున్నారు అంటే మానేస్తున్నారు, మందిరానికి ఆరాధనకి రావట్లేదు, శుక్రవారం ప్రార్థనలకు రావట్లేదు. కొందరు మానుకొనుచున్నట్టుగా నువ్వు కూడా మానేస్తున్నావా? మానేస్తున్న కొందరిలో నువ్వు ఉన్నావా, లేక మందిరానికి వస్తున్న కొందరిలో నువ్వు ఉన్నావా? జాగ్రత్తగా ఆలోచన చేయి. మానేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఆ మాటలు నేను వివరించడానికి ఇష్టపడట్లేదు, కానీ వస్తే ఎన్ని దీవెనలు వస్తాయో కూడా నువ్వు తెలుసుకోవాలి. వస్తే ఎంతగా దీవించబడతావో నువ్వు తెలుసుకోవాలి. ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధి అయిన మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు నువ్వు పొందుకోవాలి, నీ కుటుంబం పొందుకోవాలి అంటే నువ్వు ఆయన మందిరానికి రావాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా నువ్వు కూడా మానేస్తే నీ కుటుంబం కూడా దేవుని దీవెనలకు, ఆశీర్వాదాలకు, మేలులకు దూరమైపోయి దుఃఖములో ఉండే ప్రమాదం ఉంటుంది. ప్రియ దేవుడు, గత వారం చెప్పినటువంటి ఈ 3 మాటలు, కొందరు ఆలస్యం ఎంచుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు, కొందరు పరిశుద్ధులుగా జీవిస్తున్నారు, కొందరు మందిరానికి మానేస్తూ ఉన్నారు. ఆ కొందరిలో నువ్వు ఎందులో ఉన్నావు ఆలోచన చేయి. 4వ మాటలోనికి వెళ్దాం ఈరోజు. 4వ మాట, యోధా రాసిన పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటది. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ఒకటేనా? 4వ వచనం చదవం. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు ఏం చేస్తున్నారంటే భక్తిహీనులైపోయి దేవుని కృపను వారు దుర్వినియోగం చేస్తున్నారు. అక్కడ ఇంకా భయంకరమైన పాపాన్ని గురించి రాయబడింది, కానీ దాన్ని నేను వివరించట్లేదు. కొందరు ఏం చేస్తున్నారంటే దేవుని కృపను వారు ఏం చేస్తున్నారంటే దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అంటే దేవుని కృపను దుర్వినియోగం చేయడం అంటే, ఈ మాట మనందరికీ బాగా అర్థమవ్వాలి. దేవుని కృప, ఈరోజు కృపాకాలంలో ఉన్నాం మనందరం కూడా. గ్రేస్ పీరియడ్, కృపాకాలంలో మనం ఉన్నాం. దేవుడు తన శిక్షను పాత నిబంధన కాలములో మన ఆది పితరులైనటువంటి మోషే కాలంలో జరిగించినట్టుగా ఈనాడు ఆయన తన యొక్క చిత్తాన్ని జరిగించట్లేదు. ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినం, ప్రజలందరికీ ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినమున నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనబడాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. పాత నిబంధన కాలంలో మోషే ద్వారా ప్రజలందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, విశ్రాంతి దినములో మీరు దేవుని సన్నిధిలో కనబడాలి. ఒకసారి ఆ సందర్భంలోనికి వెళ్తే, ఆ కాలంలోనికి వెళ్తే, ఎవరైతే ఆ విశ్రాంతి దినములో పొరపాటున పని చేయడానికి వెళ్తారో, పిల్లలేరుకోవడానికి వెళ్తారో, దేవుని సన్నిధిలో కనబడకుండా ఇంకా ఏదో పని చేసుకోవడానికి వెళ్తారో, ఏం జరిగేది చెప్పండి మీరు? ఏం జరిగేది? ఏం చేసేవారు?
వాళ్ళందరినీ కూడా ఆ సమాజం ఎదుటకు పిలిచి వాళ్ళందరూ చేతుల్లో రాళ్ళు తీసుకొని రాళ్ళతో కొట్టి చంపేశారు. ఈరోజు కృపాయుగంలో మనం ఉన్నాం. ఆయన మందిరానికి రాకపోయినా దేవుని కృప మనల్ని కాపాడుతూ ఉంది. అయితే దేవుడు ఏమీ చేయట్లేదు కాబట్టి వెళ్ళకపోయినా పర్వాలేదని ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్న వారు దేవుని కృపను దుర్వినియోగపరుస్తాం. ఏం చేయట్లేదు, మందిరానికి వెళ్ళకపోయినా ఏం అవ్వట్లేదు అనుకుంటున్నాం. కానీ ఆశీర్వాదాల కొరత, దేవుని సన్నిధిలో గడపకపోవడం వలన కోల్పోయేటువంటి దీవెనలు ఏమిటో నీకు తర్వాత అర్థమవుతుంది. నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతిదీ కూడా నువ్వు కూర్చొని ఆలోచించినప్పుడు దేవుని సన్నిధికి నేను దూరమైనప్పటి నుండి నా కుటుంబంలో ఇవి ఏలుబడి చేస్తున్నాయి, ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఈ పరిస్థితులు నేను గమనిస్తున్నాను. నా శరీరం మీద, నా ఇంటిలో, నా పిల్లల మీద, నా కుటుంబం మీద ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటి? ఎంత తలకొట్టేసుకుని అర్థమవకపోతే ఒకసారి దేవుని వైపు చూడండి. నేను క్రమంగా దేవుని సన్నిధిలో కనబడట్లేదు, దేవుని సన్నిధికి నేను వెళ్ళట్లేదు కనుకనే ఈ ఆశీర్వాదాలు కోల్పోతా ఉన్నా. కొందరు మానేస్తున్నట్టుగా నువ్వు కూడా మానేస్తే నీ దీవెనలు కూడా నువ్వు కోల్పోతావు. కొందరు ఏంటంటే భక్తిహీనులు అయిపోయి దేవుని యొక్క కృపను దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, కృప విస్తరించిందని పాపములోనే నిలిచి ఉందుమా అట్లనరాదు. దేవునికి స్తోత్రం. దేవుడు కృప చూపిస్తున్నాడు కదా, ఏ శిక్ష రానివ్వట్లేదు కదా, కాబట్టి ఇంకా పాపములోనే సంతోషిద్దాం, పాపములోనే ఉందాం, మనకి ఇష్టమైన విధంగా జీవించుదాం అని అలాగే లోక సంతోషాల్లో, శరీర ఆనందాల్లో మునిగిపోతే గనుక అలా ఉండొద్దు. దేవుడు ఆయన కృపామయుడే. ఒక రూపాయి నాణానికి లేకపోతే 5 రూపాయల నాణానికి కాయిన్కి చూస్తే ఒకవైపు బొమ్మ, ఒకవైపు మురుసు ఉంటుంది, హెడ్ అండ్ టైల్ ఉంటుంది. అదేవిధంగా దేవుడు ఒకవైపు కృపామయుడే, ఒకవైపు దయామయుడే, ఒకవైపు కనికర సంపన్నుడే, ఒకవైపు ఆదరించే దేవుడే, ఒకవైపు ఆయన మనల్ని హత్తుకునే దేవుడే. ఇంకొక వైపు చూస్తే ఆయన దహించు అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, జీవము గల దేవుని చేతుల్లో పడుట బహు భయంకరం. ఆ పరిస్థితి మనము కొని తెచ్చుకోవద్దు. కొందరైతే దేవుని కృపను దుర్వినియోగపరుస్తూ భక్తిహీనులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుని కృపను అర్థం చేసుకోక ఆయన ఇంకా ఏం చేయట్లేదులే, ఏ శిక్ష రాలేదులే అని ఇంకా ఆయన కృప చూపించే కొలది వారు దేవునికి ఆయాసకరమైన మార్గంలో జీవిస్తూ ఉన్నారు. జాగ్రత్త. అలా ఉంటే గనుక ఏం సిద్ధపరచబడి ఉందంట, తీర్పు పొందుటకు వారు పూర్వమందే సిద్ధపరచబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా దేవుని కృపను దుర్వినియోగపరిచే భక్తిహీనత స్థితిలోనికి వెళ్ళిపోయి కొందరిలో నీవు ఉన్నావా? జాగ్రత్త. ప్రియదేవుని బిడ్డ, దేవుని కృపను దుర్వినియోగం చేసుకోకూడదు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను 13వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 13వ వచనం. పనికి మాలిన కొందరు మనుషులు మీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించము రండని తమ పురనివాసులను ప్రేరేపించుదని నీవు వినిన యెడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను. దేవునికి స్తోత్రం. పనికి మాలిన కొందరు మనుషులు మీ మధ్యలో లేచి
దేవుని కృపను దుర్వినియోగపరుస్తూ భక్తిహీనత వైపు వెళ్తూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్త. దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాన్ని చేయడానికి వారు నిలబడుతూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా వారిని ఎదిరించండి, వారిని గద్దించండి అని ఆ కింద వచనాలు. ఎందుకంటే దేవునికి రావలసిన మహిమ ఆయన వేరొకరికి వెళ్ళనీయడం. పనికి మాలిన కొందరు వారు ఏం చేస్తున్నారంటే దేవుని కృపను మర్చిపోయి, ఎలా దేవుడు మనల్ని లేవనెత్తాడో, ఎలా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాడో, ఈరోజు ఎవరి మీద ఆధారపడకుండా ఒక మంచి స్థితిలో ఉండడానికి దేవుడు మనల్ని ఎలా లేవనెత్తాడో ఆ గొప్ప దేవుణ్ణి మర్చిపోయి పనికి మాలిన కొందరు, బైబిల్లో రాయబడింది, పనికి మాలిన కొందరు మనుషులు మీ మధ్యలో లేచి దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీ కళ్ళ మధ్యనే, మీ ఇళ్ల మధ్యనే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబాలకు దీవెన రాకుండా, ఆశీర్వాదం రాకుండా అడ్డు తగిలేటువంటి పరిస్థితులు, దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ భక్తిహీనులుగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని ఆ కొందరు భక్తిహీనులైన వారిలో, దేవుని కృపను దుర్వినియోగపరిచే వారిలో ఒకవేళ నీవు ఉన్నావా, నీ కుటుంబస్తులు ఉన్నారా? జాగ్రత్త. లోకాసు వార్త ఇంకొక మాటలోకి వెళ్దాం. లోకాసు వార్త 13వ అధ్యాయం. లోకాసు వార్త 13వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పిన. దేవునికి స్తోత్రం. నేను చెప్పే అంశంలో కొందరు కొందరు అనే మాట స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు అవుతారు, మొదటి వారిలో కొందరు అనగా సంఘములో సమయం గడుస్తున్న కొద్దీ ఒకానొక సమయంలో దేవుని మందిరం ఎడల ఆసక్తి కలిగి, దేవుని పరిచర్యలో ఆసక్తి కలిగి, అన్ని విషయాల్లో అన్ని పనుల్లో ముందుండేటువంటి కొందరు కొంతకాలం అయ్యేసరికి ఏమైపోతున్నారంటే ఆ మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారంట. కొంతమంది వెనక ఉండేవారు, ఏ పనులకి వచ్చేవారు కాదు, మందిర కార్యక్రమాల్లో పాల్గొనేవారు కాదు, కానీ అటువంటి వారు ఏమవుతున్నారంటే వారు మొదటి వారు అవుతున్నారంట. దేవునికి స్తోత్రం. కొందరేమో మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ కొందరిలో ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ? మొదటిగా ప్రార్థించే వారిలో నువ్వు ఉన్నావా? మొదటిగా పాటలు పాడే వారిలో నువ్వు ఉన్నావా? మొదటిగా ఆరాధనకు వచ్చే వారిలో నువ్వు ఉన్నావా? మందిర పనిలో మొదటిగా పాల్గొనేవాడిగా నీవు ఉన్నావా? మందిర యొక్క పరిచర్యలో సహకరించే వారిలో ముందుగా నీవు ఉన్నావా? సహకరించే కొందరిలో నువ్వు ఉన్నావా? లేక మానేసే కొందరిలో నువ్వు ఉన్నావా? వెనకబడిపోయిన కొందరిలో నువ్వు ఉన్నావా? ముందున్న కొందరిలో నువ్వు ఉన్నావా? ఆలోచన చేయండి. చాలా సూటిగా తేటగా లేఖనాల్లో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు గ్రహించుదాం. మన ఆత్మీయ స్థితిలో, మన భక్తి జీవితంలో రోజు రోజుకి ఏమవ్వాలి అంటే మనం ఎదుగుతూ ఉండాలి, బలపడుతూ ఉండాలి, దేవుని కొరకు నిలబడుతూ ఉండాలి. పౌలు గారు అంటున్నారు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు ఎగిరిపడాలి. ముందున్నవాయి అనగా పర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, భక్తి సంబంధమైనవి, దేవుని సన్నిధికి సంబంధించినవి, వాటి కొరకు వేగిరపడుచు మొదటి వారులాగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ వెనక్కి తగ్గిపోవడానికి వెళ్ళలేదు. మనం ఎప్పటికీ కూడా మొదటి వారముగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు. ఇది చాలా మంచిది.
ఇంతకుముందు వెనక్కి ఉండేవారు, ముందుకు రావడం చాలా మంచిది. ప్రార్థించడానికి వెనకంజ వేసేవారు, ముందుకు రావడం మంచిది. పాటలు పాడడానికి వెనకంజ వేసేవారు, ముందుకు రావడం మంచిది. పరిచయం చేయడానికి ఉండేవారు కాదు, వారు ముందుకు రావడం మంచిది. వెనక్కి వారు ముందుకు రావడం మంచిది, కానీ మొదటి వారు వెనక్కి వెళ్ళడం మంచిది కాదు. ఆ వెనక్కి వారు ముందుకు వచ్చేవారు కొందరిలో నువ్వు ఉన్నావా? పురి దేవుని బిడ్డ, మొదటున్న వారిలోనే నువ్వు ఉన్నావా? లేక నెమ్మదిగా వెనక్కి తగ్గిపోతున్నావా? గత వారం నేను చాలా సూటిగా జ్ఞాపకం చేశాను. మనుషులను చూడొద్దు, మనుషుల భక్తిని చూడొద్దు. వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగని ఏ మనిషిని కూడా నువ్వు చూడొద్దు. చివరికి సేవకుడిని కూడా నువ్వు చూడొద్దు. ఎవరు చూడాలి? దేవుణ్ణి చూడాలి. దేవుని కొరకే రావాలి. దేవునికి ప్రార్థించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మాటలు విని బలపరచబడ్డానికి దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే సేవకునితో పాటుగా కూర్చున్న మనందరిలో ఏదో ఒక లోపము ఉంటుంది. ఫలానా వాళ్ళు ఎలాగా అని దేవుని మందిరం మానేయడం కరెక్ట్ కాదు. ఉదాహరణ కూడా గడిచిన వారంలో చెప్పాను, అది గ్రూప్ లో కూడా పెట్టాను, మీరు చూసినట్టు చాలా. కాబట్టి మొదట ఉండే కొందరిలో సంఘ బిడ్డలు అందరూ ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి వారు ఎవరో కూడా కడపటి వారు అయిపోవడానికి వీల్లేదు. అది సాతానుడు మనల్ని ఒక పన్నాగం, ఒక ప్రణాళిక చేత మనల్ని వెనక్కి లాగేస్తా ఉన్నాడేమో. ఇప్పుడు దేవుని బిడ్డ ఎప్పుడు కూడా ఆత్మీయ స్థితిలో మన గ్రాఫ్ పెరుగుతూనే ఉండాలి, స్థిరంగా నిలకడగా ఎదుగుతూనే ఉండాలి, కానీ పడిపోవడానికి తగ్గిపోవడానికి వీల్లేదు. కొందరు మొదటి వారుగా, కొందరు కడపటి వారుగా. అయితే నువ్వు ఎందులో ఉన్నావు? ఈరోజు ఈ చెప్తున్న విషయాలను బట్టి నువ్వు ఆలోచన చేయి. మొదటిగా ఉండే కొందరిలో నీవు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు 11వ వచనంలో? మీలో కొందరు ఏమై ఉన్నారంట? అట్టివారై ఉన్నారు. ఎట్టివారై ఉన్నారు అంటే ఆ పై వచనంలో చదవండి ఒకసారి, 9వ వచనం నుండి. ఏం చేస్తున్నారు? అన్యాయస్తులను, మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమును వారసులు కానేరని. అయితే మీలో కొందరు అట్టివారై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీలో కొందరు అట్టివారై ఉన్నారంట. ఆ లిస్ట్ లో చాలా లిస్ట్ చదవం కదా. వ్యభిచారులు, దోచుకునేవారు, దొంగతనం చేసేవారు, విగ్రహారాధన చేసేవారు, జారులు, ఇంకా లోబులు. ఆ లక్షణాలన్నీ మనం చూస్తున్నప్పుడు ఆ కొందరిలో నీవు ఉన్నావా? ఆ లక్షణాలు కలిగినటువంటి వారిలో నీవు కూడా ఉన్నావా? దోచుకునే వారిలో నీవు ఉన్నావా? జారత్వం కలిగిన వారిలో నీవు ఉన్నావా? దొంగతనం చేసే వారిలో నీవు ఉన్నావా? విగ్రహారాధికుల్లో నీవు ఉన్నావా? అన్యాయం చేసే వారిలో నీవు ఉన్నావా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. దూషించే వారిలో నీవు ఉన్నావా? మీలో కొందరు అట్టివారై ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ మీలో ఇటువంటి స్వభావం ఎవరిలో అయినా ఉంటే
ఈరోజు లేఖనము స్పష్టంగా చెప్తుంది, అట్టివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. అంటే దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. నువ్వు అన్యాయం చేసేవాడివా, దూషించేదానివా, జాగ్రత్త నీలో ఉందా, లోకానుసారమైన పాపపు లక్షణాలు నీలో ఉన్నాయా? ఒకవేళ అయి ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడవి అర్హురాలివి కాదు. కానీ కొరింథీ సంఘంలో కొంతమంది ఉన్నారంట. ఈ లిస్ట్ అంతా చెప్పి పౌలు అంటున్నాడు, కొందరు మీలో అట్టివారై ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఈ మందిరంలో ఉన్న నీవు అటువంటి స్వభావం కలిగి ఉన్నావా? అది దేవునికి ఇష్టం లేదు. దేవుని బిడ్డ, చాలా లిస్ట్ ఉంది అక్కడ. ఎఫెసీ 5వ అధ్యాయంలో, గలతీ 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ లిస్టులో ఉన్న శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని అవన్నీ రాస్తా ఉన్నాడు. అందులో కొండాలు చెప్పడం, దూషించడం, బూతులు మాట్లాడడం, అపవిత్రంగా ఉండడం, ఇవన్నీ మనలో ఉండడానికి వీల్లేదు. కొంతమంది అలా ఉన్నారు, వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. వాస్తవం, సత్యం, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి ఆయాసకరమైన ఏ లక్షణం నీలో ఉన్నా, నువ్వెవరివైనా కావచ్చు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఆ ఆయాసకరమైన స్వభావాలన్నిటినీ తీసేసుకుని నువ్వు పరిశుద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాను. నా మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు 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 మనం వింటున్నాము. కొందరు మానేస్తున్నట్టుగా నువ్వు మానేస్తున్నావా? కొందరు పాపంలో ఉన్నట్టుగా నువ్వు కూడా పాపంలో ఉంటున్నావా? కొందరు దేవుని కృపను దుర్వినియోగపరుస్తూ భక్తిహీనులు అయిపోతున్నట్టుగా నువ్వు కూడా భక్తిహీనులు అయిపోతున్నావా? దేవుని కృపను దుర్వినియోగపరుస్తూ ఉన్నావా? కొందరు మొదటి వారు వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా, కడపడవారు అయిపోతున్నట్టుగా నువ్వు కూడా దేవుని సన్నిధిలో కడపటి దాని వలె, కడపటి వాని వలె అయిపోతూ ఉన్నావా? మొదట చెప్పిన వాక్యానికి అలాగే ఈ వాక్యానికి ముగింపుగా 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. సార్దీసు సంఘంలో కొందరు పరిశుద్ధులుగా ఉన్నారంట. మన సంఘంలో కూడా ఆ పరిశుద్ధుల అయిన కొందరిలో మనందరం ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించండి. హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు 12వ అధ్యాయం 14వ వచనంలో, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడం. మన సంఘంలో కూడా పరిశుద్ధుల గుంపులో నీవుండాలి, నేనుండాలి, మనందరం ఉండాలి. రెండో మాట, కొందరు మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు. అలా ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు మొదటి నుంచి ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. ఒకవేళ వెనక్కి వెళ్ళిపోయిన స్థితిలో ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడేమో, నీకే ఈ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడేమో. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని మందిరంలో మొదట ఉండేటువంటి ఆ స్థితిని విడిచి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నావేమో. కడపటి వారు మొదటి వారు అవడం మంచిది, అది ఆశీర్వాదకరం, వారికి దీవెనకరం. కానీ మొదటి వారు కడపటి వారు అయిపోవడం శ్రేయస్కరం కాదు, క్షేమకరం కాదు, ఆశీర్వాదకరం అంతకంటే కాదు. కనుక మనందరము మొదటి వారి వలె దేవుని మందిరములో, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని సంఘములో మొదటి వారిగా ఉందాం. ఈ రోజు నుండి ఆ మొదటి వారిగా ఉండడానికి నిర్ణయించుకొని ప్రార్థించుదాం. పరిశుద్ధుల గుంపులో ఉండడానికి ప్రయత్నించుదాం. కొందరు మానేస్తున్న గుంపులో ఉండొద్దు, దేవుని మందిరానికి వచ్చే గుంపులో ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.